మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన గట్ హెల్త్ అనేది సరిగ్గా ఉందా లేదా, అసలు ఆరోగ్యంగా ఉందా లేదా, ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి ముందుగానే అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈ విషయం గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉందా? సో వాటికి ఎలాంటి, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాం సార్? జనరల్గా యాక్చువల్లీ గట్ హెల్త్ ఇన్ కేస్ ఒకరికి బాగాలేకపోతే ప్రవర్తనం వాళ్ళ బిహేవియర్ నుంచి మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ గట్ హెల్త్ ఒకరికి బాగాలేదంటే వాళ్ళకు స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, స్కిన్ డల్ అయిపోతాయి అన్నమాట. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకు బిహేవియర్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోతాయి. బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఆరోగ్యంగా ఒకరు మాట్లాడుకోవడం, ఒక రఫ్గా మాట్లాడుకొని ఒకరు కోపం, గడిగడి ఇరిటేషన్, కోపం రావడం, అండ్ ఎప్పుడు ఏ పని చేయాల్సింది ఆ పని చేయకపోవడం, లేకపోతే ఒకరికి సరిగా పని మీద ఇంట్రెస్ట్ రాకపోవడం, లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ రాకపోవడం. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకరికి గట్ హెల్త్ బాగాలేదంటే ఒకరికి నిద్ర పట్టదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఎస్, సో ఒకరికి సపోజ్ మీరు చూడండి, డైలీ బేసిస్లో ఒకరికి నిద్ర పట్టట్లేదు, ఎట్లా ఏమైనా జరుగుతుంది అంటే మీరు జస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, లైక్ గట్ హెల్త్కు మీరు సరిగా చేసుకోండి, ఆటోమేటికలీ హీ విల్ స్టార్ట్ స్లీపింగ్ వెల్. ఎస్, ఖచ్చితంగా వచ్చేస్తాయి. అండ్ ఇది కాకుండా నార్మల్గా పేరెంట్స్ చాలా ఆరోగ్యంగా ఉండడం, లేకపోతే పేరెంట్స్ మాట వినకపోవడం, ఇది అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గట్ హెల్త్. అండ్ ఈ టైప్ సిమ్టమ్స్ మనం కనపడితే మనం ఇన్ కేస్ గట్ హెల్త్ కు బాగా చేసేసాం అనుకో, ఈ టైప్ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. వాళ్ళ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళకు చదువులు కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటి ఒకరు సపోజ్ మాట వినట్లేదు, మాటలు వినడం వాళ్ళు మొదలు పెడతారు, అండ్ బాగా పడుకుంటారు, దిల్ గెట్ గుడ్ స్లీప్, లేజినెస్ తగ్గిపోతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది. సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద గట్. ఓకే, దట్స్ వై యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. ఓకే, సెకండ్ బ్రెయిన్. సో ఫస్ట్ బ్రెయిన్ వీ హ్యావ్ హియర్, బట్ సెకండ్ బ్రెయిన్ ఈస్ దిస్. అండ్ నార్మల్గా మనం చూస్తే ఈ గట్ హెల్త్కు అండ్ బ్రెయిన్కు మనకు ఏ టైప్ కనెక్షన్ ఉంది మనం అక్కడ చూడాల్సిన విషయం. ఓకే, విటమిన్ B12 is prepared by the gut. Yes. And if you think of all the neurotransmitters like serotonin, okay, dopamine and all, those kind of transmitter also, it is been generated by the gut only. Okay, ఇవన్నీ గట్ హెల్త్ ని హెల్తీగా గట్ హెల్త్ మనకు బాగానే ఉంచితేనే మనకు ఈ టైప్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని బాగానే ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనిషికు మనసు బాగుంటుంది, వాళ్ళకు ప్రశాంతత ఉంటుంది, అండ్ ఏదైనా పని వాళ్ళు చేస్తే వాళ్ళు 100 to 100% పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్, దట్ మీన్స్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ కెన్ డూ వెరీ వెల్. మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉంటేనే మీరు సరిగా అన్ని చేయగలుగుతారు. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ వెల్, అప్పుడు ఏమవుతుందంటే మీరు సరిగా చదవలేదు, ఏ పని మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, ఏ పని చేసినా అది సరిగా చేయలేరు. ఓకే, సో అబిలిటీ, యూ విల్ హ్యావ్ లాస్ ఆఫ్ అబిలిటీ అక్కడ. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకరికి మనసు బాగుంటే అన్ని పని, ఏ పని వాళ్ళు చేసినా సరే కూడా అది బాగా చేయగలుగుతారు. ఓకే, సో హియర్ నా సజెషన్ అక్కడ ఏంటంటే మన గట్ హెల్త్కు మనం మ్యాక్సిమం బాగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, మేబీ 2% హియర్ అండ్ దేర్, బట్ మనం ఇది అన్ని మన చేతుల పని ఇది. ఓకే, మనం చేయగలుగుతాం, బట్ మనం ట్రై చేస్తాం. ఎస్, సో మనం ట్రై చేస్తేనే ఇది అన్ని జరుగుతుంది. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ గట్ హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్, బట్ విల్ టెల్ ఇన్ ఏ షార్టెస్ట్ వే బికాజ్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ మనకు
గట్లు యాక్చువల్లీ కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. ఉమ్, సో గుడ్ బ్యాక్టీరియాస్ ఐఎమ్ టెలింగ్. ఓకే, సో ఈ గుడ్ బ్యాక్టీరియాస్కు జనరలీ లాక్టోబాసిలియస్ బ్యాక్టీరియా అని మేము చెప్తాం. లాక్టోబాసిలస్ రోటరీ అని చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్. ఉమ్, ఈవెన్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియాకు మనము ఫుడ్ పెడితే గుడ్ బ్యాక్టీరియా బాగుంటుంది. అప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. ఓకే, స్కిన్ బాగా అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకు హెయిర్ స్ట్రెంథనింగ్ అవుతుంది అండ్ హెయిర్ ఆటోమేటికలీ బాగుంటుంది అనమాట. ఉమ్, హెయిర్స్ ఎప్పటికీ ఊడిపోదు. ఒకరికి గట్ బ్యాక్టీరియా బాగుంది అంటే వాళ్ళకు హెల్దీ హెయిర్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది అన్ని లింక్డ్ విత్ దట్, అన్నిటికీ లింక్ అయి ఉంటుంది గట్ లింక్ అయి హెల్త్ ఉంటుంది. అనేది. ఎస్, అండ్ యాక్చువల్గా ఈ గట్ హెల్త్కు మనం బాగా చేయాలంటే మనం ఏం చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. అవును, ఏం Okay. చేయాలి? సో మనం చేయాల్సింది ఏంటంటే లైక్ ఎక్కువగా ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోవాలి, ఉమ్, ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఉమ్, ఓకే, అండ్ ఎక్కువ శాతం మినరల్ ఫుడ్ తీసుకోవాలి. ఈ మూడుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆన్ డైలీ బేసిస్లో. ప్రతిరోజు డైలీ బేసిస్లో మనం ఫీడ్ చేయాలి అంటే గట్ బ్యాక్టీరియాకి. దెన్ ఇది అన్ని మనం ఆలోచించాలి. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇన్ ద గట్, ఇట్ ఈస్ అరౌండ్ 1.4 to 1.5 kg. ఓకే, Yes, and it is living like largest intestine. మనకు లార్జ్ ఇంటెస్టైన్ బ్రతుకుతుంది అనమాట. సో వాళ్ళకు మనం ఫీడ్ చేస్తేనే వాళ్ళ బాగా ఉండగలుగుతారు అండ్ వాళ్ళ బాగుంటే మన హెల్త్ బాగుంటుంది. ఓకే, ఓకే, సో ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈజ్ ఫ్రమ్ హోయర్ వీఆర్ గెటింగ్ ఆల్ దిస్. ఓకే, ఉమ్, అండ్ ఈ గట్ బ్యాక్టీరియాకు అనదర్ పేరు కూడా ఉంది, దట్ ఈస్ కాల్ మైక్రోబయామ్. ఓకే, మైక్రోబయామ్ని కూడా చెప్తాము. సో ఈ మైక్రోబయామ్ కూడా దట్ ఈస్ నథింగ్ బట్ ద గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, ఉమ్, దట్ ఈస్ కాల్ మైక్రోబయామ్. సో దాట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, ఇట్ ఈస్ లైక్ దిస్. సో ఈ గట్ బ్యాక్టీరియాకు మనం ఫీడ్ చేసామనుకో ఉమ్, మనకు 90% డిజీజెస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ విల్ బి గోయింగ్ అవే. ఓకే, యా, సపోజ్ ఒకరికి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ 90% ప్రాబ్లమ్స్ రాదు అన్నమాట, లేకపోతే 10% రావచ్చు. ఓకే, దట్ ఈస్ వన్. అండ్ ఈ టైపు గట్ బ్యాక్టీరియాకు మనం బాగా చేయాలంటే ఉమ్, లైక్ ఫస్ట్ థింగ్ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినాలి. ఏ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినిన తర్వాత ఏ ఫ్రూట్స్ అయినా తినొచ్చు. ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఆల్కలైన్, ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ హ్యావింగ్ ఈవెన్ ప్రోబయోటిక్ అండ్ ఫైబర్స్, ఆల్ దీస్ థింగ్. సో వీ కెన్ టేక్ దాట్. ఓకే, అండ్ రా వెజిటేబుల్స్ అప్పుడప్పుడు తినాలి డైలీ బేసిస్లో. ఓకే, దట్ ఈస్ నెంబర్ 2. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెంబర్ 3 యాక్చువల్లీ ఐ టెల్ యూ లైక్ మిల్లెట్స్. యా, సో ఎనీ సార్ట్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్ అది కూడా మనం తీసుకోవాలి. ఓకే, సో ఫర్మెంటెడ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మిల్లెట్ అంబాలి, ఓకే, అండ్ రాగి అంబాలి, అండ్ ఈవెన్ రైస్ అంబాలి కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఐ విల్ సజెస్ట్ లైక్ ఇఫ్ దే ఆర్ ఇంటూ డయాబెటీస్ అండ్ ఆల్, దే షుడ్ నాట్ గో ఫర్ రైస్ అంబాలి. దే క్యాన్ గో ఫర్ ఓన్లీ మిల్లెట్ అంబాలి ఆర్ రాగి అంబాలి ఆల్సో వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, అండ్ సపోజ్ ఒకరికి గట్ హెల్త్ బాగాలేదు, ఐ విల్ సజెస్ట్ దెమ్ టు స్టాప్ టేకింగ్ మిల్క్ అండ్ స్వీట్స్ అండ్ మిల్క్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. They should not eat. గట్ హెల్త్ బాగాలేకపోతే సో ఇది అన్ని అవాయిడ్ చేయాలి. స్వీట్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. డైరీ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, యాజ్ ఫార్ యాజ్ డార్క్ చాక్లెట్ ఈజ్ కన్సర్న్, సో డార్క్ చాక్లెట్ దే క్యాన్ ఈట్. అపార్ట్ ఫ్రమ్ దట్ దే షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. ఓకే, సో ఈ గట్ హెల్త్కు మనం బాగా చేయాలంటే ఇది అన్నీ చేయాలి. బట్ అక్కడ ఏమొస్తుందంటే లైక్ సమ్ పీపుల్ వాట్ దే డూ ఈజ్ లైక్ సపోజ్ దీస్ ఆర్ ద ఫ్రూట్స్ అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ డైరెక్ట్లీ, అంటే వాటిని డైరెక్ట్ గా తీసేసుకోవాలంట. డైరెక్ట్లీ తింటుంటే మనకు ఏమవుతుందంటే డైరెక్ట్ కన్జంప్షన్ చేస్తే మనకు ఆల్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ జనరలీ మనకు కన్జంప్షన్ జరుగుతుంది మన బాడీలో. లేకపోతే సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే మిక్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ లైక్ కార్డ్ ఆర్ మిల్క్, దానిలో ఫ్రూట్స్ వేసేస్తారు కట్ చేసి, దానిలో చక్కెర వేస్తారు. నో,
ఈవెన్ ఫ్రూట్ Custard సలాడ్ type అంటున్నారా? యా కస్టర్డ్ టైప్ ఆర్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసి తింటారు. అవును. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. ఎట్లా చేస్తే అక్కడ మెడిసినల్ ప్రాపర్టీ తగ్గిపోతుంది. సో డైరెక్ట్లీ దే హ్యావ్ టు ఈట్ ద ఫ్రూట్స్. ఓకే, సో దిస్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, లైక్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్, అక్కడ ఏమవుతుందంటే మిలెట్ అంబాలి, అదర్వైజ్ రాగి అంబాలి దే కెన్ ఈట్. ఈవెన్ రైస్ అంబాలి, ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ టు డయాబెటీస్, దే ఆర్ అడ్వైజ్ ఫర్ రైస్ అంబాలి ఆల్సో. ఇది కూడా తీసుకోవచ్చు. దాని ద్వారా కూడా మనకు మంచి బ్యాక్టీరియాస్కు మనకు ఫుడ్ వచ్చేస్తుంది. సో మంచి బ్యాక్టీరియాస్కు ఫుడ్ వస్తే ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియాది క్వాంటిటీ మనకు పెరుగుతుంది మన శరీరంలో. అవును. ఓకే, ఎప్పుడైనా సరే పాపులేషన్ పెరిగింది అనుకో, మంచి బ్యాక్టీరియాది పాపులేషన్ మనకు పెరిగిపోయింది అనుకో గట్ హెల్త్లో, సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ విల్ గెట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎంతూసియాజం, అండ్ స్కిన్ బాగా మారిపోతాయి. అంటే స్కిన్ డిజీజ్ ఉన్నా సరే అది కూడా ఆటోమేటికలీ హీల్ అవ్వడం మొదలు పెడతాయి. ఓకే సార్. ఓకే, ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకు నిద్ర పడతాయి, వాళ్ళకు హెయిర్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్, ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడం మొదలు పెడతాయి. బికాజ్ అక్కడ ఏమవుతుందంటే B12 ఆల్సో గెట్ రిపేర్డ్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ మోర్ ప్రీబయోటిక్ అండ్ మోర్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఓకే, సో దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ ఇన్ గట్. ఓకే సార్. సో మనం చేయాల్సింది ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు అవాయిడ్ జంక్ ఫుడ్, వీ హ్యావ్ టు అవాయిడ్ స్వీట్, వీ హ్యావ్ టు అవాయిడ్ మిల్క్. అవును. ఇది అన్నీ అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ రైస్ మనకు ఒక పూట మనం తినొచ్చు. సో 2 times వీ హ్యావ్ టు కీప్ సర్టన్ ఫుడ్ విచ్ కంటైన్స్ ప్రోబయోటిక్, విచ్ కంటైన్స్ లైక్ ఫర్మెంటెడ్ ఐటమ్స్. ఓకే. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం డిజైన్ చేసి, సపోజ్ లెట్స్ సే పొద్దున యు ఆర్ ఈటింగ్ ఓన్లీ ఫ్రూట్స్, యూ పొద్దున. విల్ బికమ్ వెరీ హెల్దీ. ఓకే, ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండండి, యూ డోంట్ ఈట్ నార్మల్ బ్రేక్ఫాస్ట్. అండ్ మధ్యాహ్నం పూట ఓకే యూ ఈట్ యువర్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో అది తీసుకోండి. అండ్ సాయంత్రం పూట when you are going for the dinner, so that time you should keep something which contains the fiber, otherwise which contains the lactobacillus. ఓకే. Okay, so that sort of food, in the sense fermented food మనం తీసుకోవచ్చు ఆ టైం. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ యూ కెన్ మెయింటైన్ యువర్ గట్ హెల్త్ వెరీ వెల్. అండ్ గట్ హెల్త్ బాగుంటే మనకు మనసు బాగుంటుంది, ప్రశాంతత ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్కిన్ బాగుంటుంది, అండ్ హెయిర్స్ బాగుంటుంది, అండ్ మనకు హెయిర్ స్ట్రెంథెన్ అవుతుంది. ఒకరికి ఐ సైట్ కూడా ఎంత తొందరగా వాళ్ళకు సైట్ అని రాదు, ఆ టైప్ కూడా జరుగుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ కాన్స్టిపేషన్ విల్ బి క్యూర్ బై ద గట్ హెల్త్, గుడ్ గట్ హెల్త్. సో ఎంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా మనం చేయాల్సింది ఏంటంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్. ఎస్, సో గట్ హెల్త్కు మనం బాగా చేస్తే మన శరీరంలో 90% ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గడం అవకాశం ఉంది. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దట్ డజంట్ మీన్ దట్ మీరు ఇమీడియట్లీ మీరు స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ మీకు బాగా అయిపోతుందని కాదు. సపోజ్ మీకు నిద్ర పట్టట్లేదు, మీరు 3 days ఓన్లీ యూ టేక్ మిలెట్ అంబాలి ఫర్ 3 days, ఓన్లీ ఫర్ 3 days. విదిన్ 3 days యూ విల్ హ్యావ్ గుడ్ స్లీప్, వెరీ గుడ్ స్లీప్. మీకు అసలు పిల్స్ అవసరం లేదు, మీరు స్లీపింగ్ పిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ స్లీప్ ఇన్ జస్ట్ 3 days టైం. 3 రోజులు మాత్రం ఒకరికి జస్ట్ మిలెట్ అంబాలి మీరు తినిపియండి, దెన్ యూ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మిలెట్. ఓకే సార్. సో చూసారు కదా సార్ చెప్పిన చక్కటి విషయాన్ని. మన గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. సో ఇంకో విషయంతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.